హాయ్ గాయ్స్, ఈరోజు సండే కదా, ఇప్పుడే షూట్ అయిపోయి వచ్చినాము. సో మేము మన సత్యగాడి ఇంటికి వెళ్ళిండు, మేమందరం మా ఇంటికి వచ్చినాము. ఒక థాట్ వచ్చింది, ఏంటంటే పవన్ గానికి లేడీస్ వాయిస్ బాగా వస్తుంది. సో అన్నాడు మామ, మరి మనము సత్యగానికి ఫోన్ చేసి ఇట్లా ప్రాంక్ చేద్దాము, ఇట్లా ఎట్లా మాట్లాడుతుంది చూద్దాము అని చెప్పిండు. సో మేము ఇప్పుడు అది ట్రై చేస్తాము, చూద్దాం ఎంతసేపు అవుతుంది ఇది. సో ఆయన కనబెడతాడా లేదా అనేది చూద్దాము. లేడీస్ వాయిస్ తోటి ప్రాంక్ చేస్తాము, ఒకసారి చూడండి మీరు కూడా. అది ఇట్లా వాయిస్ మంచిగా వస్తుంది, వాయిస్ క్లారిటీ కోసం ఇటు రమ్మంటున్నాను ఫ్రెండ్స్. అది కాల్ చేయండి. అరే ఒక్క నిమిషం ఆగు, సాయిగా నెంబర్ తోటి ఇద్దాం. నీ నెంబర్ వాని దగ్గర ఉంటుంది, సాయిగా నెంబర్ లేదు వాని తోటి. సో చలో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్, వాడు కనిపెడతారా లేదా చూద్దాం. వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నాకు తెలుసు పక్క. ఎందుకంటే వాడు అస్సలు నాకు తెలిసి వాడు ఎక్స్పెక్ట్ కూడా చేయడు. చూడండి ఇప్పుడు మొత్తం ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. కాల్ చేస్తున్నాం, తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హలో హలో, ఎవరు? సతీషా? అవును, మీరెవరు? నేను ప్రియని మాట్లాడుతున్నా. ప్రియానా? అవును. ప్రియా ఎవరండి? ఎక్కడ మీరు? హైదరాబాద్ అండి. హైదరాబాద్? అవును. హైదరాబాద్ ప్రియా? సారీ అండి, గుర్తుపట్టలేదు. ఎవరు మీరు? సతీష్, ఏమైంది? ఫోన్ వచ్చింది, చెప్పండి. నేను రాజు కొలిక్ని మాట్లాడుతున్నా, ప్రియని. రాజు కొలిగా? అవును. అవునా, చెప్పండి. నాకెందుకు ఫోన్ చేసింది మరి? ఏం లేదండి, మిమ్మల్ని చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. నన్ను చూసారా? ఎక్కడ? అదే వీడియోలో చాలా మంచిగా చేస్తున్నారు కదా. అచ్చా, ఠీక్ హై. వీడియోలో చూసారా? అవును, చాలా థ్యాంక్ యూ. చాలా బాగున్నారండి మీరు. అది ఫేక్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎక్కడ ఉంటారండి? రాజు చెప్పలేదా? ఏం చెప్పలేదు, నేను అతని దగ్గర సీక్రెట్గా నంబర్ తీసుకున్నా, మీ నంబరు. అవునా? అవును. అతనితో ఏం చెప్పకండి, మీరు నంబర్ ఇచ్చిండు, కాల్ చేసారని. ఓకే, చెప్పను, బట్ నాకు ఎందుకు కాల్ చేశారు మీరు? ఎందుకండి తెలియదు, నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తే కొంచెం ఆయన ఫోన్ నుంచి నెంబర్ తీసుకున్నాను. ఇంట్రెస్ట్గా అనిపించడం అంటే ఏ వేళ? ఏ వేళ అంటే మంచిగా చూడగానే నచ్చేశారు, కలుద్దామా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అయ్యో, ఇలాంటివి వదిలేండి, కలవటాలు. ఏమైందండి అంత మాట అంటున్నారు? వద్దండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నా. అయ్యో, ఎవరు? నాకు ఇంట్రెస్ట్ లేదు. థ్యాంక్ యూ. హలో, కట్ చేసి మళ్ళీ చేయి. హలో హలో, సతీష్ చెప్పండి. ఏమైంది, కాల్ కట్ చేశారు? అయ్యో, కొంచెం బిజీ ఉన్నానండి, చెప్పండి. అయ్యో, మీతో మాట్లాడాలి, నేను ఎంతగానో కష్టపడితే మీరేందండి ముఖం మీద కట్ చేస్తున్నారు? అరే ఏంటండి, సడన్ గా ఫోన్ చేసి మీరు బాగుంటారు, కలుద్దాము, ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకెలా అనిపిస్తుంది? లేదండి, మిమ్మల్ని చూడగానే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తే మీ గురించే కదా ఇంత చేస్తున్నా, మీరేమో కట్ చేస్తున్నారో తెలియనట్టు. అదే అండి, కాల్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. కలుద్దామా? లేదండి, కలవటాలు అవి నా వల్ల కాదు. లేదండి, కలిస్తేనే కదండి తెలిసేది ఎట్లుంటారు ఏంది అనేది. ఇలాంటి దానికి మీకోసం ఏడికన్నా వస్తా అండి. మీరు ఎక్కడ ఉంటారు? అయ్యో, నేను హైదరాబాద్. ఎక్కడ లొకేషన్ చెప్పగలరా? చెప్పే కదండి, మిమ్మల్ని చూడగానే కొంచెం ఇంట్రెస్టెడ్ గా అనిపించారని. ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లమే అండి, అమ్మాయిలంటేనే ప్రాబ్లం. అయ్యో,
నేను అందరిలాగా ఏం కాదండి, సిన్సియర్గా మీకోసమే ఇంత చేస్తుంటే మీరేమో అట్లా మీరు అమ్మాయి కదా, అట్లా మీరు అమ్మాయి కదా. అమ్మాయి అండి, మీ అమ్మాయిని మీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కదా మీ నెంబర్ తీసుకొని మరి కాల్ చేస్తున్నాం. అందుకే అని చెప్తున్నాను, అమ్మాయిలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు, ఇంట్రెస్ట్ లేనప్పుడు బ్రేకప్ చెప్పేస్తారు నాకు తెలుసు, బ్రేకప్ చెప్పేస్తారు నాకు తెలుసు. లేదు కలిస్తేనే కదండి తెలిసేది. మీరు డైరెక్ట్గా అందరు అమ్మాయిలని అట్నే జడ్జ్ చేస్తే ఎట్లా? అందరూ అంతే అండి, అమ్మాయిలంతా అంతే. లేదండి, మీరు పొరపాటు పడుతున్నారండి. ఏంటి మమ్మీ ఎవడు? ఓకే అండి, ఇప్పుడు ఏమంటారు? కలుద్దామండి ఒకసారి. మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. అవునా? ఓకే చూద్దామండి. గర్ల్ ఫ్రెండ్ ఉందా? బిజీ ఉన్నాను, కొంచెం సండే కదా కొంచెం బిజీ ఉన్నాను. గర్ల్ ఫ్రెండ్ ఉందా అండి మీకు? ఉండేది లేదు. ఏమైంది? ఏమైతుందండి, అమ్మాయిలు ఎప్పుడు ఉంటారు కదా, ఉంటారు వెళ్ళిపోతారు అంతే, అయ్యో, ఎవరా లక్కీ గల అనవసరంగా మిస్ చేసుకుంది మిమ్మల్ని. ఆమె లక్కీనే నేను కాదండి, ఎందుకు? హలో, మీరు చాలా బాగుంటారండి ఇంట్రెస్ట్గా. మేబీ ఆ లక్కీ గల్ నేను అవ్వాలని అనుకుంటున్నా. అయ్యో అంత మాట ఎందుకు లేకండి. సతీష్ గారు, మీకు తెలియట్లేదు, నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నానండి. మీ ప్రతి విషయం నాకు తెలుసు. అవునా? అవును. మరి నాకెప్పుడు చెప్పలేదు రాజు మీ గురించి? నేనే చెప్పొద్దని చెప్పా, మరి మీరు చెప్పేసి ఎక్కడ అవాయిడ్ చేస్తాడు అని నేను భయపడుతున్నా అండి. సర్లేండి, నేను బిజీ ఉన్నాను. హలో, మళ్ళీ ఎప్పుడు కాల్ చేస్తారండి? మీకోసం, మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా. ఓకే అండి, చేస్తాను, నేను బిజీ ఉన్నాను. ఎప్పుడు చెప్పండి కొంచెం ప్లీజ్. నాకు అంత టెన్షన్ ఉందండి. మీరు గారు నేను మళ్ళీ చేస్తాను, మీరు చెప్పారు కదా నాకు, నేను చేస్తాను, మాట్లాడతాను, బిజీ ఉన్నాను. సతీష్ గారు, మీరు అట్లా అనకండి. కట్ చేస్తుంటే మళ్ళీ నేను చేయాలని మా ఇంట్లో వస్తారు, మళ్ళీ కుదరదు ఫోన్ చేయడం. మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేనే వస్తాను మీ దగ్గరికి. అయ్యో ప్రియ గారు, పర్లేదు మాట్లాడదామండి, చెప్పారు కదా మీరు. ఎప్పుడు ఒక డేట్ చెప్పండి సతీష్. ఓకే చెప్తాను. థ్యాంక్ యూ. హలో సతీష్. ఏమైందిరా అసలు బాగుంది. Please like and subscribe for part 2.